ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కాంగ్రెస్‌లో రైతు బంధుకి సంబంధించిన లొల్లి అయితే వస్తలేదు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మాట, బట్టి విక్రమార్క గారు ఒక మాట, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక మాట, సామాన్య ప్రజలు ఒక మాట. ఇలా ఎవరికి నచ్చిన మాటను వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు, గుట్టలకి, రాళ్ళకి, రప్పలకి, హైవేలకి ఏవైతే లేఅవుట్ చేసిన ప్లేసెస్ ఉన్నాయో వాటికి వెయ్యమని చెప్పిండు. నిన్న మీటింగ్లో భట్టి గారు ఏమన్నారంటే, సో మేము ఏదైతే ఉన్నదో పంట పండిన వాటికి ఏవైతే పంట పండిస్తున్నారో వాటికి వేస్తామని చెప్పిండు. ఈ తారతమ్యత మనం గమనించాలి. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, గుట్టలకి రప్పలకి వెయ్యం కానీ మిగిలిన అన్నిటికీ వేస్తామని చెప్పారు. అంటే పళ్ళ తోటలకి, లేకుంటే ఏది జామ తోటలకి, మామిడికాయ తోటలకి, లేకుంటే ఏదైతే పెట్టిరో ఇతర పామాయిల్ తోటలకి అన్నిటికీ వేస్తాం. సో పంటతోటి సంబంధం లేదు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. దాన్ని మళ్ళీ కౌంటర్ చేస్తూ ఎవరైతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఉన్నారో ఆయన ఏమంటున్నాడు, ఏదైతే పంట వేశారో దానికి మాత్రమే అన్నారు. అంటే నిన్న మాట్లాడిన మాట ఈరోజే నిలకడలేని మడవ తిప్పడమే తమ పరమావధిగా పెట్టుకున్న గొప్ప నాయకులు ఎవరంటే తెలంగాణలోని బట్టి విక్రమార్క గారు అండ్ సీఎం రేవంత్ రెడ్డి గారు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే మీరు చూడవచ్చు, ఏంటిది గత సంవత్సరం జూన్లో ఏంటిది రైతు బంధుకు సంబంధించి కేసీఆర్ గారు ఏం చేశారు, ప్రతిదానికి వేశారు, చాలా కొర్రీలు పెట్టాలి, అందులో రైతులందరినీ నష్టపరచాలి, అలా మొత్తం ఏదో ఏంటది అవినీతికి ఆస్కారం ఉంది అని ప్రతి పాయింట్ నొక్కి 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 కోర్టు ఉందనికి పోతున్నాయని చెప్పారు. మళ్ళీ ఫైనల్గా ఈ 1 ఇయర్ నాంచి తీసుకున్న డిసిషన్ ఏంటంటే మళ్ళీ అందరికి ఇస్తామని చెప్పినాక 2 రోజులకే మళ్ళీ మాట మారుస్తున్నారంటే వీరి యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది, అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంది, అడ్మినిస్ట్రేషన్ మీద ఏ విధంగా పట్టు ఉంది, ఆ మంత్రుల మధ్య అదేవిధంగా సీఎం మధ్య ఎంత సైక్యత ఉంది అనే విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. అయితే సామాజికంగా కొందరు వ్యక్తులు ఏమంటున్నారు, రైతులకు ఎందుకు ఇవ్వాలి, వాళ్ళకి పుక్కిడికి ఎందుకు ఇవ్వాలి, ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి అని చాలా మాటలు మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో. నేను కొన్ని విషయాలను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నువ్వు కోట్లు కంప్యూటర్ కొందావు, కోట్లు సంపాదిస్తాను, కంప్యూటర్ ఏమైనా పెట్టుకొని తింటావా? పెట్టుకొని తినవు కదా. దాంతో వచ్చిన పైసలు ఏమన్నా తింటావా? తినవు. కాయ కష్టం చేసి ఆయన పొద్దుగాల పోయి సాయంత్రం వరకు ఎర్రటి ఎండది వర్షం కొడితే దడవడం, ఎండ కొడితే ఎండడం, నాని దాని శరీరాన్ని ఊనం చేసుకుంటే పండే పట్టెడు గింజలే నీ కడుపు నింపేటి. ఈ కంప్యూటర్లు కాదు, లేకుంటే ఈ టెక్నాలజీ కాదు, ఏది కాదు. అలాంటి రైతన్నను ఆదుకుంటే తప్పేముందండి? ఆ రైతన్నను చేస్తే తప్పేముంది? అంటే ఆర్థికంగా పురోగతి చేస్తే తప్పేముంది? ఎందుకంటున్నాను అంటే మీరు అంటే నాకు అవగాహన ఉన్న ప్రకారం నేను 2005వ సంవత్సరం నుండి ఎంతో కొంత అగ్రికల్చర్ చేసేవాడిని 2019 వరకు. నేను ఏమంటున్నా అంటే 2005, 10, 11, 12, 13 ఇలా చూసినట్లయితే 2011వ సంవత్సరం నాకు బాగా గుర్తు. 2011వ సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్, నేషనల్లో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వడ్ల రేటు ఏదైతే ఎంఆర్పి రేటు ఉందో దాన్ని ఒక్కసారి పెంచడం జరిగింది, 1100 రూపాయలు చేయడం జరిగింది. దాన్ని మెచ్చుకోదగ్గ విషయం. అప్పటి నుండి ఇప్పటి వరకు కనుక చూస్తే ఎందుకు రైతుకు ఇస్తున్నామనే విషయాన్ని చెప్తున్నాను. ఇప్పుడు చూస్తే 2200 రూపాయలు ఉండడం జరిగింది 2011వ సంవత్సరం. మరి 2011వ సంవత్సరంలో డీజిల్ యొక్క రేట్ ఎంత ఉండే? 30 రూపాయలు ఏమో ఉండే. ఈరోజు ఎంత ఉంది? 100 రూపాయలు ఉంది. పెట్రోల్ రేట్ ఎంత ఉండే? ఈరోజు ఎంత ఉండే? అప్పుడు కూలీల రేట్ ఎంత ఉండే? అంటే ఎవరైతే పనిచేసే కార్మికులు ఉంటారో, వ్యవసాయ కార్మికులు ఉంటారో, వ్యవసాయంలో పాలు పంచుకునే వ్యక్తులు ఉంటారో వాళ్ళకి ఎంత ఇచ్చేది? 100 రూపాయలు ఇచ్చేది. ఈరోజు నాటి అయితే ఎంత ఇస్తున్నాం? 400 to 500 రూపీస్ ఇస్తున్నాం. ఆ రోజు ఒక ట్రాక్టర్ ఒక మడిని అంటే ఒక హెక్టార్ కాదు కానీ ఒక 40 గుంటల పొలాన్ని సదును చేయాలంటే 1000 నుండి 1500 అయితే ఈరోజు 5000 నుండి 5500. ఆ రోజు ఒక ఏదైతే నాటు వేయడానికి నారు పంచడానికి వచ్చిన వ్యక్తికి ఇచ్చిన పైసలు ఎంత? 200 నుండి 300. ఈరోజు 800 నుండి 1000 రూపాయలైనా కూడా దొరకని పొజిషన్ ఉంది. అంటే రైతు యొక్క ఖర్చు అనేది రెండింతలు పెరిగితే రైతుకు ఏదైతే ప్రభుత్వం చెల్లిస్తున్న ఎంఆర్పి ఏదైతే ఉందో, కనీస మద్దతు ధర ఏదైతే ఉందో అది ఎంతవరకు ఇవ్వడం జరుగుతుందండి? ఒకంత మాత్రమే పెంచడం జరిగింది. అంటే రైతుని ఇంకా కష్టాల్లోకి నెట్టుతూనే ఉన్నాం మనం. అంటే ఇంకా కష్టాల్లోకి నెత్తినే ఉన్నాం. మరి రైతుకి ఏమన్నా బాగోగులు చేస్తున్నామా? మన కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏవైతే కార్పొరేట్ సంస్థలు ఉంటే వాటికి
ఏంటది ప్రోత్సహించడం గురించి ఆ ట్యాక్స్ లేదు, ఈ ట్యాక్స్ లేదు, తొక్కలేదు, తోటకూర కట్టలేదు. దాంతోపాటు ఒకవేళ కంపెనీ నష్టపోతే అంటే కంపెనీ నష్టపోతే ఆ ఇన్సూరెన్స్ ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి ఇస్తున్నాయి తప్ప, ఒకవేళ ఇంకా ఆ ఇన్సూరెన్స్ సరిపోలేదు అంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, దానికి సంబంధించిన అప్పులని కట్టకుండా అంటే దివాలా తీసిన కంపెనీ కింద అప్పులను ప్రభుత్వాలు టేక్ఓవర్ చేసి మొత్తాన్ని రుణమాఫీ చేస్తున్నాయి, మొత్తాన్ని తగ్గివేస్తున్నాయి. మరి రైతులకు వచ్చేసరికి కనుక మనం చూసినట్లయితే ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు, ఏమన్నా ఏంటది ఎంఆర్పి పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాయా? చేయడం లేదు. మీకు తెలుసు ఎంఎస్ స్వామినాథన్ కమిటీ ప్రకారం ఇచ్చిన రేటు ప్రకారం ఎంత ఉండాలి, రైతుల యొక్క సంబంధించి 3,500 నుండి 3,600 ఉండాలి వడ్లకి. కానీ ఎంత ఉంది, 22 రూపాయలు ఏంటది 2,200 ఉంది. దాన్నే కాదు, కంపేర్ కాదు. ఇప్పుడు మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మంచిని మంచి అనే చెడుని చెడు అనే చెప్పుకుందాం. మోడీ గవర్నమెంట్ వచ్చినట్టు ఏం చేసింది, క్రమేపీ 2015 సంవత్సరం నుండి డిఏపికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు యూరియాకి 210 రూపాయలేమో ఉండే 2014 సంవత్సరంలో, కొద్దిగా అటు ఇటు. సో దాన్ని ఇప్పుడు 400కి తీసుకురావడం జరిగింది. డిఏపిని అయితే ఘోరం అండి, 800 నుండి 2000కి తీసుకురావడం జరిగింది. అంటే గవర్నమెంట్లు ఇండైరెక్ట్గా అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ట్యాక్స్లను పెంచుతున్నాయి. జిఎస్టీ విధానాన్ని తెచ్చి ట్యాక్స్లను పెంచి ఏదైతే రైతులకు సంబంధించిన ఏదైతే ఉందో సబ్సిడీలు ఉన్నాయో ఆ సబ్సిడీని క్రమేపీ ఏం చేస్తున్నాయి, 50% నుండి 40%, 40% నుండి 30% ఇలా క్రమేపీ తగ్గించుకుంటూ వస్తున్నాయి. మరి ఒకవేళ రైతు కనుక అందరూ కూడా విరక్తి పుట్టి పంట పండించకుంటే దేశ పరిస్థితి ఏంటది? అలాంటి రైతులకి రైతు బంధు ఇస్తే వీళ్ళకి పుక్కిడికి ఇస్తున్నాడు, ఏదో చేస్తున్నారు అనుకోవడం ఒక అవివేకం. ఎందుకంటున్నాను అంటే, నువ్వు రైతులకు ఇచ్చే ఏదైతే పంట ఏదైతే ఉందో పంటకి మద్దతు ధర కానీ లేకుంటే రైతులు పనిచేస్తున్న వాళ్ళకి ఇచ్చే రైతు బంధు ఏదైతే ఉందో, ఉచితాలకు నేను వ్యతిరేకం. అదిన్ని రైతులకి ఇచ్చే ఉచితాలు ఏదైతే ఉందో అది ఏదైతే ఉందో రైతు బంధు ఏదైతే ఉందో అక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన అంశం ఏంటిదంటే, అది రైతులకే ఇస్తున్నట్టు కాదు, దేశ ప్రజల్లో ఉన్న ప్రతి సగటు వినియోగదారునికి చెల్లిస్తున్నట్టుగా భావించాలి. అంతే తప్ప ఏదో మేము బ్రహ్మాండం చేసినాం, మా అంత గొప్పవాళ్ళు లేదనుకుంటే అవివేకం. సో ఇకనైనా రైతులను విమర్శించడానికి బంద్ చేయాలి. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూసినట్లయితే నోరు తెరిస్తే అబద్ధం, అంటే నోరు తెరిస్తే మడవ తిప్పడం తప్ప చేసేది ఏం లేదు, పీకేది ఏం లేదు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఎందుకంటే ఈ సంవత్సరం నాన్చడం వల్ల మరి గవర్నమెంట్ ఏదైనా గొప్ప డిసిషన్ తీసుకుంది, అద్భుతమైన డిసిషన్ తీసుకుంది అంటే తీసుకునేది ఏం లేదు. ఏంటది ఏదైతే రోడ్లు పోయినాయో, ఏదైతే ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ కింద తీసుకున్న భూములు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం రైతు బంధు అయ్యా అని చెప్పింది. అంటే దాన్ని కనుక మనం చూసినట్లయితే 100% భూములలో అది ఎంత ఉంటుంది, 0.001% కూడా ఉంటుంది. అంటే గవర్నమెంట్ కనుక ఒక 10,000 కోట్లు వేసేది ఉంటే అందులో ఎంత అంటే ఒక 100 కోట్లు సేవ్ అవుతాయి కావచ్చు. దానికి మించి పోయేది ఏం లేదు. అంటే ఇండైరెక్ట్గా పరిపాలనలో చేతగాక, పరిపాలన విధానంలో తీసుకోవడంలో చేతగాక, ఏంటది అక్కడ ఉన్న మంత్రులకి అవగాహన లేక, అంటే నిర్ణయాలు తీసుకునే లోపభీష్టమైన విధానాలు కలిగిన వ్యక్తులు పరిపాలకులుగా ఉంటే దేశం కానీ రాష్ట్రాలు కానీ ఇలాంటి సంకుచితమైన నిర్ణయాలతోటి కొట్టుమిట్టాడుతూ అభివృద్ధికి ఆటంకంగా కలగడానికి అవకాశాలు అంటే ఎక్కువ ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. జై హింద్, శుభదినం.